రాజమండ్రిలో పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కాబోతుంది. ఇక విశాఖ భాగస్వామ్య సదస్సు ద్వారా రాజమండ్రి నగరానికి 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాకారమయ్యాయి. డార్విన్ ఏవియేషన్ సంస్థ పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం వివరాలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సంస్థ చైర్మన్ ఫణీంద్ర వెల్లడించారు. రాజమండ్రి విమానాశ్రయంలో ఏర్పాటు చేయనున్న పైలట్ శిక్షణ కేంద్రంలో 500 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, వచ్చే ఏప్రిల్ నాటికి మొదటి బ్యాచ్ సిద్దమవుతారని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఏపీలో తొలి ఏవియేషన్ అకాడమీని రాజమండ్రిలో ఏర్పాటుకు సహకరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక రాజమండ్రికి 100 కోట్ల రూపాయల విమాన రంగ పెట్టుబడులు రావడం శుభ పరిణామమని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రపంచ స్థాయి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడిని ఆయన ప్రకటించడం అన్నది ఒక శుభ పరిణామం. మన నగర ప్రజలందరికీ కూడా ఒక శుభ వార్త. నన్ను అనేక మంది అడిగేవారు, పెట్టుబడులు ఉత్తరాంధ్ర రాయలసీమకి వెళ్తా ఉన్నాయి, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏం జరుగుతా ఉంది, ఏం చేస్తున్నారు శాసనసభ్యులుగా అని అడిగిన ప్రతి దానికి సమాధానం ఇదే. శాసనసభ్యుడిగా నా దృష్టికి అనేక సందర్భాలు అనేక మాధ్యమాల్లో అందరూ అడుగుతూ ఉంటారు. నేను కూడా అనేక సందర్భాల్లో లోకేష్ గారిని అడిగేవాడిని, అన్న ఇక్కడ కూడా పెట్టుబడులు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పినప్పుడు ఆయన అడిగే ఒకే ఒక కన్సర్న్, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ మనకి ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది, ప్రభుత్వానికి ఎంత కావాలో అంత భూమి మనకి రాగలుగుతా ఉంది, ఇక్కడ ల్యాండ్ కన్సర్న్ వస్తూ ఉంది, దానివల్ల పెట్టుబడులు అనుకున్న రీతిలో రావట్లేదు. కానీ ఏ చంద్రబాబు నాయుడు గారో, లోకేష్ గారో, పవన్ కళ్యాణ్ గారో వాళ్ళే కష్టపడాలి, వాళ్ళే తీసుకురావాలంటే కాదు. ప్రతి శాసనసభ్యుడు బాధ్యత తీసుకోండి, మీకున్న అవకాశాలన్నింటినీ కూడా అన్వేషించండి, ఏదైనా ఒక అవకాశం ఇదిగో ఇది ఉందని చెప్పండి, దాని గ్రౌండ్ అయ్యే విధంగా చేసే బాధ్యత నాదని లోకేష్ అన్న హామీ ఇవ్వడం జరిగింది. సరే, మనం పుట్టిన దేశానికి ఏదో ఒకటి చేయాలి, మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది, యంగ్ జనరేషన్ కాబట్టి ఇండియాకి వచ్చి కంపెనీ స్టార్ట్ చేద్దాం, ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనే ఏకైక ఉద్దేశంతో 2008లో నేను ఇండియా రావడం జరిగింది. వెనక్కి హైదరాబాద్ 7 సంవత్సరాలు అయింది. మా కంపెనీ పేరు వచ్చి జార్విస్ బిజినెస్ సొల్యూషన్స్. ఆ నేమ్తో మేము కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికి 17 సంవత్సరాలు అయింది. మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 800 మంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. మాకు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, హైదరాబాద్ నగరాల్లో వివిధ నగరాల్లో మాకు ఆపరేషన్స్ నడుస్తున్నాయి. యాజ్ ఆఫ్ టుడే దగ్గర ఒక 550 కోట్ల వరకు టర్న్ ఓవర్ జరుగుతుంది అక్రాస్ ఆల్ ద కంట్రీస్. ఇప్పుడు నేను మెన్షన్ చేసింది, నాకు ఏదైనా ఏవియేషన్ రిలేటెడ్ సంబంధించిన ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో జనవరిలో నేను వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ రీసెర్చ్ చేయటం, వివిధ లీడర్స్ని కలవటం, వివిధ సంస్థ ప్రతినిధుల్ని అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూకేలో కానీ వేరే ఫ్లయింగ్ క్లబ్స్, ఫ్లయింగ్ ఆర్గనైజేషన్స్ అన్ని తిరగటం జరిగింది. ఒక క్లుప్తంగా ఒక జనవరిలో ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నా, ఒక బిజినెస్ రిపోర్ట్ తయారు చేసుకుని, ఓకే ఇండియాలో ఎఫ్టీఓ అంటే ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కి నిజంగా ఒక మార్కెట్ ఉంది, పైలట్స్ కావాలి. ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీ నెక్స్ట్ 5 to 7 years లో 2000 కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాలోకి రాబోతున్నాయి. ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ కి మనకి 15 మంది పైలట్లు కావాలి. కానీ ఇండియన్ స్టాండర్డ్ లో ఇవాళ ఓన్లీ 800 పైలట్స్ మట్టుకే బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్. అంటే నెక్స్ట్ 5 years లో మనకి 25,000 మంది పైలట్స్ షార్టేజ్ ఉంది. దానికి తగ్గ ఇండస్ట్రీ మన దగ్గర లేదు, దానికి తగ్గిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. సో ఇవన్నీ ఆలోచించి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ పెట్టాలి అనే ఒక కృత నిశ్చయంతో నేను బయలుదేరాను. అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఎక్కడ పెట్టాలి, ఏ లొకేషన్లో పెడితే మనకి వైబుల్గా ఉంటుందనే రీసెర్చ్ మొదలు పెడితే మనకి రాజమండ్రి, కర్నూలు, కడప, ఆంధ్రప్రదేశ్ ఎకో సిస్టంలో ఈ 3 నగరాలు ఉన్నాయి. కానీ రాజమండ్రిని ఎందుకు చేసుకున్నాం అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి, మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, ఈ లొకేషన్లోనే ఉంటారు. ప్లస్ ఎమోషనల్గా నేను బాగా కనెక్ట్ అయిన ఊరు కాబట్టి